ఆర్థికంగా మరి శారీరకంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఈ యొక్క కళా అభిమానులు కళాకారులు వారి యొక్క ప్రోత్సాహంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మనం వారి నాటకం పేరు కాకుండా తెలంగాణ దశాబ్ది అనేటువంటి కార్యక్రమం సంవత్సరాలైంది తెలంగాణ వచ్చి మళ్ళీ నూతనంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ దశాబ్దిత్వాన్ని జరపాలి, ప్రభుత్వం తలపెట్టింది జూన్ నెలలో చేయాలని చెప్పి సంకల్పం చేసింది. జూన్ 1 నుంచి జూన్ 30 వరకు కూడా కార్యక్రమాలు వివిధ జిల్లాల్లో వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. గవర్నమెంట్ అండదండలతో కాంగ్రెస్ అధికారులు కాంగ్రెస్ యొక్క నాయకుల యొక్క ప్రోత్సాహంతో కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని వివిధ జిల్లాలో చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు మన యొక్క మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క నాయకులు కళాకారులు కళాభిమానులు అందరి యొక్క సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు మా కప్పాల శ్రీనివాసరావు గారు టీసీఎం చైర్మన్, వారి పిలవగానే మన కార్యక్రమానికి ఇచ్చేసి వారి సహాయ సహకారం అందించినందుకు వారి ధన్యవాదాలు. అలాగే మన పాలంచ మండల అభివృద్ధి అధికారి అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు కూడా వారికి ఆఫీస్ పనులు ఎన్నో ఉన్నా కూడా ఇక మంచి కళాబద్ధంగా ఉంది కాబట్టి వారు కూడా ఈ కార్యక్రమానికి చేసినందుకు వారికి కూడా, అలాగే ఇక్కడ వెళ్ళినటువంటి మన ప్రముఖ వ్యాపారవేత్త కళా పోషకులు ఎంపీ నాయుడు గారికి, ఇక్కడ ఉన్నటువంటి కళా పోషకులు కళాశెట్టి ముత్తయ్య గారు, అందరూ కూడా కళాభిమానులు కళా పోషకులు కళాకారులను ప్రోత్సహించినటువంటి వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు పాల్గొన్న ఎంతమంది అవుతున్నారో వాళ్ళని ఉద్యమకారులను పిలిపించి వాళ్ళు మేము 30 మందికి 10 మందికో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా సన్మానం చేయదలిచాము ఈ సంస్థ ద్వారా. కాబట్టి వాళ్ళకు కూడా 30 మందికి రేపు 30వ తారీఖున వాళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమం పెట్టాము. ఈ యొక్క కార్యక్రమానికి తోడ్పాటు తెచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ రేపు 30వ తారీఖున భారీగా ఉంటుంది. ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి పాల్గొన్నటువంటి ఏకాంకిక సాంఘిక నాటకాల్లో పాల్గొన్నటువంటి పోటీదారులకు ప్రైజ్ ప్రదానం ఉంటుంది, సన్మాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ రోజు పెద్దలు కూడా రేపు 30వ తారీఖున రావాలని కోరుతూ ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎంపీఓ గారి విజయభాస్కర్ రెడ్డి గారు కూడా వారి సందేశం కోరుతున్నారు. ఈరోజు ఆత్మాల పార్టీ క్రిస్టియన్ సాంస్కృతిక కళాపీఠ వారి ఆధారంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్దోత్సవ సందర్భంగా 29-30 జరుపుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి కొత్త శ్రీనివాస్ గారికి, మరి మిగతా ముత్తయ్య గారికి, వెంకన్న గారికి, మరి మిగతా వేదిక మీద ఉన్న సభ్యులకు, మరి కళాకారులకు, వేదిక మీద ఉన్న అందరికీ కూడా ప్రజలకు కూడా ధన్యవాదాలని. ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకోవడం మామూలు కాదు. వెంకన్న గారు నాకు ఇప్పుడే కాదు, ఇంతకుముందు డిపార్ట్మెంట్లో మా హౌస్ డిపార్ట్మెంట్లో చేసినప్పుడు తెలుసు. కానీ కళాకారులకు ఇప్పుడే తెలిసి కళాకారులు కదా. అదేవిధంగా నాకు కూడా ఈ కళాకారులు అంటే ఇష్టం. నేను 50 రోజుల్లో పృథ్వీ సంయుక్త ఆనాడు అనే నాటకం మీకు తెలిసేవాడి, దాంట్లో శివశివంగా నేను వేశాను. నాకు కూడా దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది. మా నాన్నగారు కూడా పృథ్వీగా వేశాడు. కాబట్టి దీంట్లో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకని పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చాను. మీరందరూ కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టిన అందరికీ ఇంకా ముందు కావాలని చెప్పని, దిగ్విజయం కావాలని చెప్పని, అందరూ కూడా పాల్గొనాలని చెప్పని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ గారు, మీరు సందేశం ఇచ్చారు. ముందు మీకు ఏవే కార్యక్రమాలు సహాయంగా ఉంటాయి. అలాగే ఇప్పుడు మన పెద్దటువంటి శ్రీనాథ్ గారిని మాట్లాడుతున్నాం. మన కళాకారులు ఇప్పుడు సమయం ఇస్తే మన ముందు ప్రదర్శించేటువంటి మా వ్యక్తి మన కళాశెట్టి ముత్తయ్య గారు కావాలి సందేశం ఈనాటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్దంలో అఖిల పార్టీ
ఆయన ఆ స్టేజ్ మీద ఎక్కడుందంటే సినిమా చూసినట్టుగా ఉండేది అన్నమాట. అసలు ఆయన పక్కన ఎక్కడో తెలియదు మనకి ఒళ్ళులో చూసేవాళ్ళు. అట్లాగే ఇక్కడ మా చిన్నప్పుడు వేల రంగాలనే కాదుకొని కురుక్షేత్రంలో శ్రీకృష్ణ రాయవారం నాటకం ఇక్కడ పద్ధతులు జరిగింది. గతంలో తెలుగులోంటే ఈ మధ్యకాలంలో అటువంటి నాటకాలు చూసిన పరిస్థితులు కళలు అంతరించిపోతా ఉన్నాయి. కానీ మన ప్రాంతంలో మన రోషయ్య గారి ప్రాంతానికి విజయనగరం వచ్చిన తర్వాత నుంచి ఒక కళాపీఠాన్ని స్థాపించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ఒక దగ్గర నేర్చుకుంటూ చేసి వివిధ నాటకాలు వేసి ఈ ప్రాంతంలో ఆ కళని చిన్నప్పచేసినటువంటి ఘనత రోషయ్య గారికి. దానిలో భాగమే వారి గతంలో కూడా 3 సంవత్సరాలు ఒకసారి కళాకారులని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసే దశలో ఈసారి తెలంగాణ రాష్ట్రం వచ్చి ఒక దశాబ్ద కాలాల సందర్భంగా కళాకారులకి మరొకసారి అవకాశం ఇచ్చేయాలని గోడా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రోషయ్య గారికి అభినందించుకుంటూ ముందు కళలు పెరగాలంటే మన చేతుల్లో మనం వాళ్ళు ఆదరించినప్పుడు వాళ్ళు పోషించినప్పుడే కళాకారులు ముందుకొచ్చే అవకాశం ఉంది. రోషయ్య గారు చేసినటువంటి కార్యక్రమంలో మీరు కూడా తప్పనిసరిగా భాగస్వాములు అయ్యి ఇటువంటి కార్యక్రమాన్ని ముందు చేసేవారికి పూర్తిగా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సరే, ఇప్పుడు మధ్యలో నేను ఆది మీరు నేను వినిపిస్తా. ఇప్పుడు మన నాయుడు గారు వాళ్ళు కళాపక్షులు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కార్యక్రమాలు ప్రముఖులు ఎక్కడ ఉంటే వాళ్ళ భావన తీసుకొచ్చి ప్రతిష్ట చేపించినటువంటి మా వ్యక్తి వాళ్ళు కూడా మన సందేశం వేదిక ఈ కార్యక్రమానికి ఈ విలువైన సమయాన్ని కేటాయించి నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన కొండ వెంకన్న గారు ఒకసారి మనందరం గ్రాండ్ కార్యక్రమం మీరేగా నేను సహాయ సహకారం. సో అదే రాసి గారు కూడా ఒకసారి మనందరం గట్టిగా క్లాస్ పడదాం. అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఒకప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్తే మళ్ళీ ప్రజలంతా తెలుసుకుంటున్నారు. ఏం తెలుసుకుంటారంటే పాత ఆచారాలు పద్దాం అని. అంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తి జనం మళ్ళీ తెలుసుకొని ఓల్డ్ అయితేనే బాగుంటుందని అన్ని రకాలుగా ఓల్డ్కి వస్తున్నారు. ఒకప్పుడు ఎవరైనా రాగి జావ తాగితే వాళ్ళని చాలా హ్యాపీగా చూస్తారు, చాలా సులభంగా చూస్తారు. రాగి జావ దొంగ జావ తాగితే వాళ్ళ దొంగజావ తాగుతారు. కానీ ఇప్పుడు అందరూ శ్రీమంతులు కూడా దొంగజావ తాగే పరిస్థితి. సో కాబట్టి ఈ కళాకారులు అంతరించిపోతారని అంటారు. కానీ కళాకారులు అందరూ మళ్ళీ అవతారం ఇచ్చే రోజులు వస్తున్నాయి. మళ్ళీ అవతారం ఇచ్చే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ఈ కళ అంత గొప్పది. నేను శ్రీకాకుళం జిల్లాలో జన్మించాను. ఆ రోజుల్లో మాకు ఈ కొన్ని యాత్రలు అయ్యేది. దాంట్లో రామాయణ యుద్ధాలు, సత్యహరిచంద్ర నాటకం, ఇవన్నీ కూడా కళ ఉంటుంది. నాకు చాలా బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు మన కొండలరావు గారు కూడా అసలు పాల్గొంటే కళాకారులకి అభినందనలు ఎలా తెలియజేయాలంటే అసలు ఉగాది అంటూ ఒకటి ఉందని పాల్గొనడానికి తెలుసుంటే మీ కళాకారం చేపట్టి ఉగాది అని తెలుస్తుంది. ఈ ఉగాదికి మీ కళాకారులందరూ కూడా మెయిన్ రోడ్డు మీద మన కొండలరావు గారు ఎన్ని వయోప్రయాసాలు ఓర్చుకుంటారో అసలు నాకు అనిపిస్తుంది. నిస్వార్థపరులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కళాకారులే అనిపిస్తుంది ఈ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళ టాలెంట్స్ ని మళ్ళా బిజినెస్ లో పెడితే వాళ్ళు చాలా శ్రీమంతులు అయిపోతారు. కానీ ఆ కళను వదిలిపెట్టట్లేదు. వాళ్ళు కళను పోషించాలి, కళను బతికించాలి, ఇంక ఈ కళని ఉందని నిరూపించాలని తాపత్రంతో ఆయన అయితే ఎంత కష్టపడతారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి, అలాగే సారయ్య గారు అందరూ గ్యాదర్ చేసి 3 రోజుల పాటు
ఎక్కడెక్కడ వాళ్ళు రప్పించి వాళ్ళ ప్రతిష్టని వాళ్ళు అక్కడికి తెలియజేసినట్టు చేసుకుంటారు. అలాంటి కళాకారులందరికీ నేను హృదయపూర్వక నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 3 రోజుల కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరగాలని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పావంచ మండలమే ఖమ్మం జిల్లాలో కళలకు నిలయం, పావంచ మండలమే ఉద్యమానికి నిలయం, పావంచ మండలమే రాజకీయానికి నిలయం. ఇట్లాంటి భావనలు ఏదైనా సాధించవచ్చు. అందరూ సహకరించేటువంటి దాదాపు పోస్టులు ఉన్నప్పుడు మరొక కార్యక్రమాన్ని ఇట్లాంటి వెనకాల పెట్టుకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ముందుకెళ్ళాలని చెప్తూ మనం సహకారం చేస్తున్నాం. అలాగే మహిళా సోదరుని వారు చరిత్ర ఏంటంటే దయచేసి ముఖ్యాన్ని మాట్లాడాము, ఆయన మాట్లాడలేదు అందరూ కళాకారులే, ఆయన పెట్టిన పేరుగా మన బొమ్మడి మమ్మల్ని జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి పేరు ఇచ్చినటువంటి వ్యక్తి కొండ పెంచాల గౌరవ్. అవినీతి పౌరుడికి ఒక బహుమతి అంటూ వచ్చిందంటే కళా రంగానికే వచ్చింది, తెలంగాణ రాష్ట్రానికే వచ్చింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో అవార్డు తీసుకోవడానికి ఆశిస్తారు. అవార్డు తీసుకున్న దానికి కారణం ఏమంటే రోజే చౌదరి గారు. ఎంతో మంది కళాకారులు తయారైంది. మా అందరూ అభిమానం పొందారు. వాళ్ళే నేషనల్ గారు దుర్యోధన పాత్ర వేయించారు. తర్వాత మన శ్రీనివాస తర్వాత వేయించాం. ఎక్కడ కొత్త కూడా విద్య స్థాయి 2 కొత్త పాల్గొంటాం. నియోజకవర్గ ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. కొంతమంది పెద్దలకు నేను చెప్పాను, మీకు రాజకీయ భవిష్యత్తు లేదు, ఎమ్మెల్యే స్థాయి కూడా లేదు, అయిపోయింది. ఎందుకంటే చర్చించుకొని శ్రీనివాసం సభగా చెప్తున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు 100 మంది కాదు 1000 మంది సమాధానం చేసే వస్తున్నారు. ప్రేక్షకులు కాదు, వీళ్ళంతా ఉంటారు. దిశానిర్దేశం చెప్పండి నాయకులు వీళ్ళంతా ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ సేకరించి అందరూ ఒక తయారు చేసుకున్నాం. మన హక్కుల సాధన కోసం ఉదయించే నాయకులుగా ఆయన పార్టీ కార్యాలయాలు విని ఆ తర్వాత మన ప్రముఖ వైద్యులు వారు మాట్లాడతారు. చివరికి ముఖ్యంగా మాట్లాడుతున్న తర్వాత కార్యక్రమాలు చాలా బయట చేసుకుంటున్నారు. వారికి ఉన్నారు. ఎందుకంటే ఎంపీఓ గారు పూర్తి చేశారు. ఆయన ఎంపీఓ గారి ముందు అవి కార్పొరేషన్ చెప్పారు. ఒక డైలాగ్ వేరే డైలాగ్ అంటారు. సరే, ప్రముఖుల యొక్క విజ్ఞప్తి మేరకు చిన్న 2 డైలాగులు నేను ముందుస్తాను.